హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? ప్రస్తుతానికి సెషన్స్ పెయిడ్ రీడింగ్స్ స్టాప్ చేస్తున్నాను. ఎవరు బుక్ చేసుకోకండి. నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను, అప్పుడు బుక్ చేసుకుందరు కానీ, సరేనా? ఎందుకంటే నేను ఎక్కడున్నాను అనేది ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను, ఓకేనా? రెడీయా? నేను గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ యాత్రకు వచ్చాను, ఓకేనా? సో అక్కడ ఒక రూమ్లో హాల్ చేస్తున్నాము. సో అక్కడే ఇది వేసేసి ఎక్కడ వీలైతే అక్కడ మీకు వీడియోస్ చేసి పెడుతూ ఉన్నాను. బాగా టైర్డ్ అయిపోయినాను గాయస్. ఓకే, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. మళ్ళీ తిరిగి మన హోమ్ టౌన్కి వెళ్ళిన తర్వాత మీకు నేను అనౌన్స్ చేస్తాను, అప్పుడు రీడింగ్స్ బుక్ చేసుకోండి, సరేనా? ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి నా తంటా లేదు. నేను రీడింగ్స్ చేస్తూనే ఉన్నాను. ఈవెన్ నేను ఫ్లైట్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, బస్లో ఉన్నా, ఏదో ఒక టైంలో రూమ్లో ఉన్నా, ఏదో ఒక టైంలో సెషన్స్ తీసుకుంటూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చినా నా పరిస్థితి అది. ఎందుకంటే కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత వానక్క ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసే తీరుతుంది, అంతే. 6 అయినా 100 దట్ ఈజ్ వాణి అక్క. ఓకే, మీకు ఆల్ ఆఫ్ సడన్ నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను, నాకు వీలుని బట్టి, అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ వెళ్ళిన తర్వాత, అక్కడ పరిస్థితిని బట్టి, క్రౌడ్ని బట్టి నేను మీకు అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తా. మ్యాక్సిమం నాకు కోరిక మీరంతా కూడా దర్శనం చేసుకోవాలి, ఆ చుట్టూ ప్రదేశాలని మీ విషయం అక్కడ కోరుకోండి. అక్కడ కూడా నేను టారో రీడింగ్ చేస్తాను పైకి వెళ్ళిన తర్వాత, సరేనా? రైట్, కనీసం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలైనా సరే రీడింగ్ చేస్తా. ఎందుకంటే మన కార్డ్స్కి ఎనర్జీస్ ఇంకా 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 ఎంత పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయంటే ఈ కార్డ్స్కి నేను చెప్పలేను ఇంకా, అంతే. అందుకే ఇవి ఎంత పాత అయినా వీటిని నేను యూజ్ చేస్తూనే ఉంటా. అంత పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని ఇలా తాకిన కార్డ్స్ ఇవి. స్పెషల్ రిక్వెస్ట్ మీద తీసుకువెళ్ళాను తెలిసిన వాళ్ళ ద్వారా. తర్వాత ఇంకా చాలా క్షేత్రాల్లో గర్భగుడిలో సాక్షాత్తు ఈ కార్డ్స్ స్వామిని ముట్టుకున్న కార్డ్స్ ఇవన్నీ. నాకు అందుకే ఇవంతే చాలా ఇష్టం. ఇవి కూడా ఎందుకు తీను అంటే రీజన్ అదే. ఓకే, అట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు? లెట్స్ సీ. First and last thing that comes to my mind is your name. No one can ever take your place in my heart. I will always love you even if I don't say. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? You are the most beautiful person inside and out. This connection gives me heart pleasure. I am happy, don't worry. మళ్ళీ రోషాలకి ఏం తక్కువ లేవు మీ పార్ట్నర్కి. Why did not understood your love? Now I regret. I don't know how you feel. Am I in your heart? నేను నీ హార్ట్లో ఉన్నానా? అసలు నేను నీకు గుర్తున్నానా? I want to make love with you. మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారంటే, ఇంకో 2 కార్డ్స్ తీద్దాం. I want to make love with you. I love your voice. I feel relaxed.
I want to touch you. I cry for you, but no one knows. Bottom of the deck. I have many responsibilities other than love. నీకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మా వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి వచ్చి ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి? నీ రెస్పాన్సిబిలిటీస్లోనే నువ్వు పడి కొట్టుకోవచ్చు కదా. శాడిజం. నేను ఒక్కళ్ళే ఎందుకు పడాలి? నా స్వార్థం నాకు ఇంపార్టెంట్. అలాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట మీ పార్ట్నరు. సో ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని టచ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకోండి. ఇంటిమసీ కోరుకుంటున్నారు మీతోటి. ఐ వాంట్ టు మేక్ లవ్ విత్ యూ. నేను నీతో, మీ పార్ట్నర్ మీతోటి మీ ఇద్దరి కనెక్షన్ని, మీ ఇద్దరి రిలేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ మీ ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉండుంటే ప్యాచప్ చేసుకోవాలి మీతో అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాత్రి పడుకోబోయే ముందు, మార్నింగ్ లేచిన వెంటనే వచ్చే ఫస్ట్ నేమ్, ఫస్ట్ థాట్ మీరే అని చెప్తున్నారు. నో వన్ కెన్ ఎవర్ టేక్ యువర్ ప్లేస్ ఇన్ మై హార్ట్. నా మనసులో నీకున్న స్థానాన్ని ఇంకెవరూ తీసుకోలేరు, ఎవరికి ఇవ్వలేను అనేది తన మాట. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే. నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నేను మాటలతో చెప్పలేకపోయినా కూడా. యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అండ్ అవుట్. మీరు బయట లోపల కూడా అందం పరంగా, మనసు పరంగా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పర్సన్. మీరు బంగారాలు కదా, అందుకే అదే మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు. రైట్. ఐ క్రై ఫర్ యూ బట్ నో బడీ నోస్, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఓకేనా? మీ పార్ట్నర్ తెలుసుకోవాలి అది. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. తను ఏం చెప్తున్నారు, నేను నీ కోసం ఏడ్చాను బట్ ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. ఐ లవ్ యువర్ వాయిస్, ఐ ఫీల్ రిలాక్స్డ్. మీ గొంతు వినాలని తపన పడుతున్నారు తను. ఎందుకంటే ఇక్కడ నో కాంటాక్ట్ సెపరేషన్లో చాలా టైం అయినట్టుంది మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగి, మీ వాయిస్ తను విని, తన వాయిస్ మీరు విని చాలా నాళ్ళు అయినట్టుంది. సో తనకి మీ వాయిస్ వింటే చాలా రిలాక్స్గా, సూదింగ్గా ఉంటుంది అనేది, మీ వాయిస్ వినాలని తపన పడుతున్నారు తను. నాకు ప్రామినెంట్గా ఈ రీడింగ్ మొత్తం మీద నాకు అదే ఇంట్యూషన్ ద్వారా ఛానల్ అవుతూ ఉంది మైండ్లో. మీ వాయిస్ వినడానికి తపన పడుతున్నారు తను. మీ గొంతు ఏదో రకంగా వినాలి. బట్ మీరంతా బ్లాక్ చేసి పెట్టున్నారు. మీరు బ్లాక్ చేసి పెట్టినా అదర్ నెంబర్ నుంచి చేయొచ్చు. ఇది ఎక్కడ దద్దీ ఫెలో నాకు అర్థం కావట్లేదు. అదర్ నెంబర్ నుంచి కాల్ చేసి మీరున్న కోపానికి మీరు కోపంగా ఉండడం సమంజసమే. సో ప్యాచప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక నెంబర్ నుంచి అయినా తను చేసి మాట్లాడొచ్చు. సో ఆ ప్రయత్నం చేయట్లేదు. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి తన మనసులో. ఐ డోంట్ నో హౌ యూ ఫీల్, యామ్ ఐ ఇన్ యువర్ హార్ట్. ఇది రీజను. ఇప్పుడు తను ఇంకో నెంబర్ నుంచో లేకపోతే ఏదో రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నా మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయరేమో, తన గొంతు వినేసి పెట్టేస్తారేమో అన్న ఒక భయము మీ హార్ట్లో, మీ మనసులో ఏముందో ఇప్పుడు తనకు తెలియట్లేదు. ఇక్కడ చాలా కోల్డ్గా ఉంది ఫ్రెండ్స్, బాగా ముక్కులు కూడా పట్టేస్తున్నాయి మాట్లాడుతుంటే. వై ఐ డిడ్ నాట్ అండర్స్టూడ్ యువర్ లవ్, నౌ ఐ రిగ్రెట్. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను మీ మనసుని, మీ ప్రేమని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను? అరే దేవుడా, ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను? నాకేమొచ్చింది అసలు, నాకేమెత్తింది? ఆ రోజు తను నా లైఫ్లో ఉన్నప్పుడు తన ప్రేమని, నా ప్రేమనే నేను అర్థం చేసుకోలేకపోయా. తన ప్రేమని ఇంకేం అర్థం చేసుకోవాలి? నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను? ఈ తెలివి, ఈ ఆలోచన నాకు ఆ రోజు ఎందుకు లేదు? నేను ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నా అని చెప్తున్నారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ, డోంట్ వరీ అబౌట్ మీ. చూడండి మళ్ళీ పైకి యాటిట్యూడ్. ఇక్కడ కాల్ చేయడానికి యాటిట్యూడే, కానీ మనసులో ఇదంతా ఉంది. ఇక్కడ పైకి ఏం చెప్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, యూ డోంట్ వరీ అని చెప్తున్నారు, కానీ అది అబద్ధం. దిస్ కనెక్షన్ గివ్స్ మీ హార్ట్ ప్లెజర్. మీతో తనకి రిలేషను చాలా సంతోషాన్ని ఇస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటారు.
కావాలంటే మీ పార్ట్నర్‌ని మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి పాస్ట్‌లోకెళ్ళి. మీ లైఫ్‌లో మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు తన ఫేస్‌లో ఒక తెలియని గ్లో, ఆనందం, చిరు దరహాసం అంటారు కదా! స్మైల్ మీ పార్ట్నర్ ఎప్పుడు అని పెట్టుకొని ఉంటారనుకో, అలాంటి పర్సన్ అలాంటి పర్సనే అనుకోండి. ఆహ్, కానీ మీతో ఉన్నప్పుడు తన తన ఫేస్‌లో తెలియని ఒక గ్లో మీరు గమనించే ఉండాలి నాకు తెలిసి. తను మీ నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఇక్కడ నాకు ఇంట్యూషన్ ద్వారా ఏమనిపిస్తుందంటే మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. మీరు కలవాలి అంటే తను జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి లేదా మీరు జర్నీ చేసి అక్కడికి వెళ్ళాలి అనేది ఇక్కడ కనపడుతుంది. అలాంటి దీంట్లో ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు తను చాలా హార్ట్ ప్లెజర్‌గా ఉండేదనమాట. సంతోషంగా ఉండేవాళ్ళు. వన్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆహ్, వీడియో కాల్సా లేకపోతే నార్మల్ కాల్స్ మాట్లాడేటప్పుడు ముభావంగా ఏదో వీళ్ళ కోట్ల ఆస్తులంతా కోల్పోయినట్టు, సునామీలో కొట్టుకుపోయినట్టు, ఆ మొఖం ఉమ్మని పెట్టి అలా కనిపించేవాళ్ళనమాట. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా వీళ్ళ మొఖాలే ఉన్నట్టు అలా ఫేస్ పెట్టేవాళ్ళు. ఎవరి ఎనర్జీస్ వస్తున్నాయో నాకు తెలియట్లేదు. ఎవరో నవ్వుతున్నారు పక్క. నాకు కూడా తెలియకుండా ఆ స్మైలు, ఆ హ్యాపీనెస్ వస్తుంది. ఓకే. మీరు మేబీ పాస్ట్‌లోకి వెళ్ళిపోయి మీ పార్ట్నర్‌తో జరిగిన పాజిటివ్ అయన్నీ తలుచుకుంటున్నారేమో. అవి తలుచుకొని నవ్వుతున్నారేమో ఇవన్నీ నేను చెప్పేటప్పుడు. సో, ఎనర్జీస్ నాకు సక్ అవుతున్నాయి. ఓకే. నవ్వండి. అలాగే నవ్వండి. ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ అదర్ దాన్ లవ్. మీ పార్ట్నర్ ఆల్రెడీ వేరే పర్సన్ తోటి మ్యారీడ్ అయి ఉంటే తను చాలా రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. దానివల్ల కూడా నా లైఫ్‌లో ప్రేమ ఒక్కటే కాదు, నేను అందుకే నీకు టైం ఇవ్వలేకపోతున్నాను. నాకు రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. ఐ విల్ కాంటాక్ట్ యూ సూన్. రీకన్సిలేషన్. బీ రెడీ. చక్కగా గ్రూమింగ్ అయిపోయి చక్కగా రెడీ అయిపోండి, అందంగా తయారవ్వండి, మంచిగా తినండి, హ్యాపీగా బజ్జోండి. మంచి గ్లో వస్తుంది. నాకెట్టగూ నిద్ర బట్టి సావట్లేదు. ఈ ఈ తిరుగుళ్ళు సెషన్స్ ఫుల్ టైర్డ్. కొన్ని దాదాపు 1 or 2 months నుంచి చాలా స్ట్రెస్‌లో ఉంటున్నాను. చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. ఈ టెన్షన్ నుంచి నేను రిలాక్స్ అవ్వాలంటే నాకు సరైన మందు ఏంటి అనంటే ఇలా నాకు టెంపుల్స్కి వచ్చానంటే చాలు, నాకు తిండి ఏమి లేకపోయినా బతికేస్తా. ఇలా నేచర్లోకి వచ్చానంటే చాలు, నేను ఇంకొక లోకంలో ఉంటాను. సో నాకు ఇదే మందు. సో నేను అందుకనే రిలాక్స్ అవ్వాలి అని డిసైడ్ చేసుకొని, కానీ మిమ్మల్ని వదలను. ఓకేనా. ఏదో ఒక టైంలో నేను తీసుకుంటూనే ఉంటాను. సెషన్ అయినా సరే, రీడింగ్ అయినా సరే, ఎక్కడ ఇంత ప్లేస్ దొరికినా చాలు మీకోసం నేను రీడింగ్ తీసుకుంటాను. నా ఎక్విప్మెంట్ నాకు రెడీగా ఉంటుంది. ఒక బ్యాగ్ రెడీగా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే టైం దొరకదన్న ఒక ఇదే తప్ప, టైం దొరికినప్పుడు ఖచ్చితంగా నేను ఏదో ఒక టైంలో తీసుకుంటూనే ఉంటాను రీడింగ్, మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. బట్ ఇక్కడ సరౌండింగ్స్, ఇక్కడ అట్మాస్ఫియరు, టెంపుల్ ఇలాంటివి నేను చూపెట్టాలి అని అంటే యూట్యూబ్ పరంగా కొంత ప్రాబ్లం. మనది టారో ఛానల్ కదా, కొంత ప్రాబ్లము. సో మోస్ట్లీ మీరు ఇన్స్టాకు వచ్చేయండి. ఇన్స్టాలో అయితే నేను రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు అక్కడ చూడొచ్చు ఖచ్చితంగా. రైట్. మనది ఇన్స్టా ఐడి @moondivine_tarot. ఆ హ్యాండిల్కి నేను దీంట్లో కూడా ఉంటుంది, మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూడండి, అందులోకి వెళ్ళిపోండి. నేను వీలైతే లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కింద, ట్రై చేస్తాను, సరేనా. టైం ఉంటే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, లేదు తర్వాత నేను వచ్చిన తర్వాత అయినా సరే పోస్ట్ చేస్తాను, అవన్నీ అక్కడని చూడొచ్చు. నాకు విషయం ఏంటంటే, నేను లైవ్లోకి వచ్చి మీ అందరికీ చూపెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు నాతోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. మీకు కూడా నేను చూపెట్టగలిగాను, మీ ప్రాబ్లమ్స్ కూడా ఆ భగవంతుడికి చెప్పుకునే ఆ పరిస్థితిని నేను కల్పించగలిగాను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో నేను ట్రై చేస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా.
ఓకేనా? ఈ కార్డ్స్ని ఒకసారి మనం క్లారిఫై చేద్దాం. I want to touch you. Why is here? మిమ్మల్ని టచ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అండి. చాలా మెచ్యూర్గా భయపడుతున్నారు, నత్త నడక. కానీ ఈ పర్సన్ స్టెప్స్ తీసుకోవడం లేటే, కానీ తీసుకుంటే మాత్రం స్టాండర్డ్గా ఉంటాయి. అట్లాంటి పర్సన్ మీ పర్సన్. ఐ వాంట్ టు మేక్ లవ్ విత్ యూ. ఆల్ ఆఫ్ సడన్ తనకి రియలైజ్ అయింది, మీతో లైఫ్ రీస్టార్ట్ చేసి లైఫ్ లాంగ్ మీతో తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసి ప్రొలాంగ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ మీతో మీ రిలేషన్ కొనసాగించాలి అని. ఆల్ ఆఫ్ సడన్ జ్ఞానోదయం అయిందంటారు కదా, బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు. ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఈజ్ యువర్ నేమ్. ఎందుకంటే ఆల్రెడీ మీరు వెక్స్ అయిపోయి ఎమోషనల్గా మీరు డిటాచ్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు. సో పాస్ట్లో మీ నుంచి వెళ్ళిపోయిన ఈ పర్సనే ఈరోజు మీ గురించి డెస్పరేట్గా ఆలోచిస్తూ ఉన్నారు. నో వన్ కెన్ ఎవర్ టేక్ యువర్ ప్లేస్ ఇన్ మై హార్ట్. పాస్ట్ మెమోరీస్ మీతో రీకన్సిలేషన్ అవ్వాలి. మీతో పాస్ట్లో ఏవైతే మెమొరీస్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్య, అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రేమ, అది ఒక పిచ్చి మనసు ఇద్దరిది, ఇన్నోసెన్సీ. అంటే ఇంత దూరం వస్తుంది, ఇంత దూరం అవుతారని కూడా ఆ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేయలే. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన మనసుని తను ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడేంటి ఇలా అయిపోయాము, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే. చూడండి, ఫుల్ హార్ట్ బ్రేక్లో ఉన్నారు. నేను నీకు చెప్పినా చెప్పకపోయినా నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మనసు విరిగిపోయిందంటారు కదా, మనసు చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. విరక్తి, వైరాగ్యం, ఎక్సెట్రా ఎక్సెట్రా. దేవదాసే చూడండి, మీకు స్టెబిలిటీ ఇవ్వాలి. ఇక్కడ చాలామంది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో కూడా ఉన్నారు అనేది కనపడుతుంది. ఇంకోటి, ఆల్రెడీ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయి ఉండాలి. యూ హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అండ్ అవుట్. ఎస్, మీరు ఏదైనా తప్పు జరిగితే రుద్రమ్మదేవిలాగా, రాణి రుద్రమ్మదేవిలాగా ఫట 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 కత్తితో రెడీగా ఉంటారనమాట యుద్ధం చేయడానికి. అది ఇష్టమే మీ పార్ట్నర్కి. మీలో ఉన్న కోపము ఇష్టమే. మీ డేరింగ్ అండ్ డాషింగ్ చాలా ఇష్టం. బయటికి మీరంత కఠినంగా కనిపిస్తారు, కానీ మీ మనసు చాలా మంచిది అనేది. కోపం వస్తే మాత్రం మీరు భద్రకాళే, ఉగ్ర రూపమే మీది, అది కూడా తెలుసు తనకి. దిస్ కనెక్షన్ గివ్స్ మీ హార్ట్ ప్లెజర్. తనకు విష్ ఫుల్ఫిల్మెంటే మీ కనెక్షన్. సో దానికోసం ఖచ్చితంగా తను తపన పడుతూనే ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ, డోంట్ వర్రీ అబౌట్ మీ. యాటిట్యూడు, పిచ్చ యాటిట్యూడు. ఎందుకంటే మీరిప్పుడు తన యాటిట్యూడ్ చూపిస్తూ మీరు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. చాలా తెలివి మారిపోయారు మీరు. చాలా తెలివిగల పర్సన్, షార్ప్ పర్సన్ అనేది ఇప్పుడు తనకి అర్థమవుతుంది. సో మీ ముందు తక్కువ కాకూడదు. అందువల్ల తను ఏం చెప్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, యూ డోంట్ వరీ అని చెప్తున్నారు. కానీ హ్యాపీగా ఉంటే ఈ ఎనర్జీస్ అంతా ఎందుకు వస్తాయి చెప్పండి? ఈ ఎనర్జీస్ అంతా ఎందుకు వస్తాయి హ్యాపీగా ఉంటే? తను అబద్ధం చెప్తున్నారని కనిపించట్లేదా? వై ఐ డిడ్ నాట్ అండర్స్టూడ్ యువర్ లవ్, నౌ ఐ రిగ్రెట్. అంటే హ్యాపీగా ఉంటే ఎందుకు రిగ్రెట్ అవుతున్నారు, ఎందుకు అర్థం చేసుకుంటున్నారు చెప్పండి? ఒంటరితనం, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అందరూ ఉన్న ఒంటరి వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు అనేది కనపడుతుంది. మీ ఎనర్జీస్కి భయపడుతున్నారు అట్ ప్రెజెంట్. ఐ డోంట్ నో హౌ యూ ఫీల్, యామ్ ఐ ఇన్ యువర్ హార్ట్. నేను ఈ మనసులో ఉన్నానా,
నాకు తెలియట్లేదు. ఎస్, ఇక్కడ మీరు కూడా ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే మీరు మీ ఫ్యామిలీ తోటి చాలా హ్యాపీగా ఉన్నారు అని తను ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. తను ఇగ్నోర్ చేసేసి, తనని వదిలేసి, నీ మాన నువ్వు బతుకుపో, నీకు క్షమాభిక్ష పెట్టేశానా, లేకపోతే నీ లైఫ్లో నిన్ను లీవ్ చేసేసా అని మీ యాటిట్యూడ్లో మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారు అని తన ఫీలింగ్ అనమాట. అసలు నేను ఈ మనసులో ఉన్నానా ఇప్పుడు అని అడుగుతున్నారు. చెప్పండి మరి. ఐ లవ్ యువర్ వాయిస్, ఐ ఫీల్ రిలాక్స్. అదేదో మూవీలో రాజశేఖర రిలాక్స్ అంటారు కదా, అట్లా. చూడండి, మీ వాయిస్ వినడానికి, మీ గొంతు వినడానికి ఎంత తపన పడుతున్నారో, ఎంత అబ్బబ్బబ్బబ్బబ్బా. నా భూతం నా భవిష్యత్. చూడండి ఎంత ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారో. ఇక్కడ వ్యాన్స్. సో మీ వాయిస్ వినడానికే తపన పడుతున్నారు మోస్ట్లీ ఎక్కువ. ఐ క్రై ఫర్ యూ బట్ నో బడీ నోస్. కన్ఫ్యూజన్. ఏం చేయాలి, నాకు ఏం దారి తోచట్లా, నేను ఏడుస్తున్నా, నీ దగ్గరికి రావాలి, ఎలా రావాలి, వస్తే ఏంటి, ఎడంకాలా కుడికాలా అంటే మీరు కొట్టేది దేంతో కొడతారని భయం అనమాట అక్కడ. నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. నేను ఇక్కడ రీడింగ్లో ఇన్వాల్వ్ అయిపోతా. అలాంటప్పుడు అట్లా విజువలైజేషన్ వస్తూ ఉంటుంది నాకు కళ్ళ ముందు. సో నేను మీ పార్ట్నర్ ఎనర్జీస్ నాకు అలా కనపడుతున్నాయి. తన భయం అనమాట పాపం. ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు కదా అందరూ ఉండి. సో తను కన్ఫ్యూజ్ అవుతున్నారు, క్లారిటీ లేదు. అంటే తను మీ లైఫ్లోకి వచ్చి ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వా అని అడిగితే, ఇంతకాలం తర్వాత గుర్తొచ్చానా నీకు, ఇంతకాలం ఎక్కడ చచ్చావు అని చెప్పి ఎడంకాలతో డిషు అని కొడతారా, కుడికాలతో డిషు అని కొడతారా, దే డోంట్ నో. దట్స్ వై కన్ఫ్యూజన్ అనమాట. ఓకే, మీ పార్ట్నర్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాము ఒకసారి ఏం పంపించారు అని. ఆప్షన్ లేదు గైస్ ఇక్కడ చూడండి, కంఫర్ట్ లేదు. సో నేను అందుకని ఒళ్ళోనే షఫుల్ చేయాల్సి వస్తుంది. రైట్, ఏదో తప్పదు. నేను 4 రోజులు కొంచెం ఆ రోజు నా జీవితంలో నుండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపి ఉంటే ఎంత బాగుండేదో కదా. చెప్పానా, ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, ప్లీజ్ డోంట్ గో. చెప్పానా, నీకు నాకు మధ్య పూర్వజన్మ సంబంధం ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. పాస్ట్ లైఫ్ కనెక్షన్. రాత్రి పగలు నీ ఫొటోస్ వీడియోస్ చూస్తూ ఉంటాను. నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది. నిన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు. ఐ రిగ్రెట్ బంగారం, ఐ రిగ్రెట్. ఏం చెయ్యాలి నేను? ముందుకు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి, నా బతుకు ఇట్లా తయారైందే అని ఏడుస్తున్నారు. ఒకవేళ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంటే, మీ పార్ట్నర్ బతుకు నా గర్కా నా ఘాట్కా అలా తయారైందే, నేనేం చేయాలి? ఓరి భగవంతుడా, నేను భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను మన మధ్య ఉన్న సమస్య అంతా సరి అవ్వాలని, అండ్ నేను నీ దగ్గరికి త్వరగా వచ్చేయాలని. ప్లీజ్ నా కోసం వెయిట్ చేయి, నేను తప్పకుండా వస్తా. ఎప్పుడు చేతికి 3 కర్రలు వచ్చిన తర్వాత. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. ఏం చెప్పాలి వీళ్ళని? ఇట్ట ఫ్రస్ట్రేషన్ వచ్చేసి గొంతుకాయ పిసికేయాలన్నంత కోపం వచ్చేస్తుంది అనమాట. మీ పార్ట్నర్స్ ఎనర్జీస్ చూస్తుంటే తుగ్లక్. రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ అందరూ హ్యాపీ కదా. నా కష్టాన్ని గుర్తించండి, ఓకేనా? నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, ఛానల్ గ్రోత్కి సహకరించండి. మనలా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి వీడియోస్.
ఓకేనా? నేను టైం టు టైం మీకు అప్డేటెడ్స్ ఇస్తూ ఉంటాను. ఓకే. మన మూన్ డివైన్ టారో సబ్స్క్రైబర్స్ అందరి కోసం, వ్యూవర్స్ అందరి కోసం వాళ్ళు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నీ త్వరగా రిజాల్వ్ అయిపోవాలి, తీరిపోవాలి, మీ అందరూ హ్యాపీగా ఉండాలని ఇక్కడ శివయ్యని నేను వేడుకుంటాను. తప్పకుండా వేడుకుంటున్నాను. ఓకేనా? అవకాశం ఉంటే నేను లైవ్ తీసుకుంటాను. అన్నీ అంటే ఇంటర్నెట్ ప్రాబ్లము అలాంటివి ఏం లేకుండా అంతా ఓకే అనుకుంటే కనీసం ఒక 5-10 నిమిషాలన్నా నేను లైవ్ తీసుకుంటాను ఫస్ట్. ఓకేనా? మీకు చూపించడానికి నా తపనంతే. ఓకేనా? బాయ్ గైస్, ఆల్ ఆఫ్ యూ. ఓం నమ శివాయ.